ఇలా ఆగిపోతుంది. నాట్ వెరీ డిఫికల్ట్. బట్ వన్ మోర్ రోడ్ ఉంది, దట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ రోడ్. అది చాలా డిఫికల్ట్ రోడ్. అది స్టార్టింగ్లో నువ్వు ఏమనుకుంటావో అది జరగదు. వస్తాను అంటారు, రాదు. మీటింగ్కి తీసుకుంటాను అంటారు, తీసుకో. మీటింగ్ జాయిన్ చేసుకుంటాను అంటారు, జాయిన్ చేసుకోదు. ఏమేమి చెప్తారో అది జరగదు. నువ్వు ఏమేమి అనుకుంటావో అది జరగదు. ఇట్స్ అ వెరీ చాలా డిఫికల్ట్ రోడ్. ఆ రోడ్ ఏమంటే అగ్ని పరీక్షము అని చెప్పొచ్చు. అది అగ్ని పరీక్షము అని చెప్పొచ్చు. అలాగుంది రోడ్డు. మాత్రం అదిని క్రాస్ చేస్తే నువ్వు రాజలాగా ఉన్నావు. సో ఇప్పుడు చాయిస్. ఇది ఈజీ రోడ్, ఏం లేదు, ప్రాబ్లమే లేదు. ఈ రోడ్లో ప్రాబ్లమే లేదు. నీ చిల్డ్రన్ అలాగే ఉంటారు, నీ ఫాదర్ అలాగే ఉన్నారు. ఈ రోడ్ బైక్లో 2-3 పీపుల్ ఉన్నారు, పాప ఉన్నది, అతనికి ఏం ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఏమొస్తుంది, ఇంత చిల్డ్రన్ ఉంటే స్కూల్ ఫీజు ఎక్కడి నుంచి ఇవ్వాలి ప్రాబ్లం వస్తుంది. వీళ్ళు వెళ్ళిపోతే స్కూల్కి వెళ్ళిపోతే ప్రాబ్లం ఉందా? ఏం లేదు. అతను ఇలాగే ఉంటారు. వీళ్ళు ముందెళ్ళి ఇతనిలాగే ఉంటారు. ఇతని ఫాదరు బైక్లో ఉన్నాడు, 3-4 చిల్డ్రన్ ఉన్నారు. ఈ బైక్ తుడుతున్నాడు కదా, అది ట్యాంక్లో కూర్చున్నాడు ముందు. ఇప్పుడేమైంది, ఇతను రైడ్ చేస్తున్నాడు, ఇతను సన్ ట్యాంక్లో ఉన్నాడు. ఒక 25 years తర్వాత ఆ ట్యాంక్లో ఉన్నాడు కదా, అతను ఇక్కడ కూర్చుంటాడు, ఇంకొకటి ట్యాంక్లో ఉంటాడు. లైఫ్ అలాగే పోతుంది. దేర్ ఇస్ నో చేంజ్. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు. ఈజీ లైఫ్ ఈజీ. లైఫ్లో ఏం ప్రాబ్లం లేదు, ఇన్నొకటే ఉంటుంది. ఇక్కడ ఈ లైఫ్ తీసుకుంటే యూ నీడ్ టు పాస్ త్రూ అగ్ని పరీక్ష ఉంది. బట్ ఆ అగ్ని పరీక్ష పాస్ చేస్తే సో దిస్ ఈస్ యువర్ చాయిస్. భగవంతుడు చాయిస్ ఇస్తాడు, అటు వెళ్తావా ఇటు వెళ్తావా అని. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? చూసు, మీ చేతిలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బీన్ అ గ్రేట్ ఆడియన్స్.